హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లాగ్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీగా ఈజీ ప్రాసెస్. మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే మనకు కావాల్సిన ఎనర్జెటిక్ అండ్ మనకి ఎంతో ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్స్, ఇంకా మనకు కాల్షియం, ప్రోటీన్స్ అండ్ అన్నీ ఉండే ఫ్రూట్స్ తోటి మనం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. అండ్ మీలో ఎంతమందికి ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టమో వాళ్ళకి లైక్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. సో లెట్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. ఫస్ట్ వన్ ఇక్కడ బనానా తీసుకున్న. బనానాలో విటమిన్ B6, పొటాషియం, మ్యాగ్నీషియం అండ్ అదర్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ ఉంటాయి. అండ్ యాపిల్లో విటమిన్ C అండ్ ఫైబర్ ఉంటుంది. డైలీ ఒకటి యాపిల్ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లాక్ గ్రేప్స్లో విటమిన్ C అండ్ K మినరల్స్ లైక్ పొటాషియం కూడా ఉంటాయి. అండ్ ప్రొమోగ్రనేట్లో విటమిన్ C, మినరల్స్, ఫైబర్ అండ్ పొటాషియం. ప్రొమోగ్రనేట్ డైలీ ఒకటి తీసుకోవడం చాలా ఫ్రూట్లో మనకి విటమిన్ C, E అండ్ K, ఫైబరిక్, పొటాషియం అండ్ కివి వచ్చేసి డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 కప్స్ దాకా పాలు తీసుకొని మంచిగా మరిగించుకోవాలి. పాలు అనేది పొంగు రావాలి. ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నానో అదే కప్పులో ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకొని మంచిగా లంప్స్ అనేటివి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలను ఇలా నీట్గా కలుపుతూ మంచిగా పొంగొచ్చేంత వరకు మనం పాలు అనేది అడుగంటనివ్వకుండా స్పూన్ పెట్టి ఇలా నీట్గా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఇలా పొంగు వస్తుంటుంది కదా, ఒక 2-3 పొంగులు రావాలి. వచ్చిన తర్వాతకి అందులో 1/2 కప్ దాకా షుగర్ వేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగినాక ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలుపుకొని పాలల్లో వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది అడుగు అంటనివ్వకుండా మంచిగా నీట్గా కలుపుతూనే ఉండాలి. పాలు అనేది లైట్ థిక్నెస్ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనము ఇది చేసుకునేటప్పుడు పాలు అనేది ఎక్కువ చిక్కగా వచ్చిందనుకో మనం అందులో ఫ్రూట్స్ వేసుకున్న తర్వాతకి చల్లారితే ఇంకా ఎక్కువ చిక్కగా అవుతాయి. సో ఇలా మనకి మీడియం థిక్ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు నీట్గా కలుపుతూ పాలని మరిలా ఈ కన్సిస్టెంట్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి మంచిగా పాలని చల్లార పెట్టుకోవాలి. మీగడ అనేది లేకుండా పాలని మధ్య మధ్యలో కలుపుతూ చల్లార పెట్టుకోవాలి. ఫ్రూట్ సలాడ్ కోసం నేను ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. ఆ ఫ్రూట్స్ వచ్చేసి బనానా, ప్రొమోగ్రనేట్, కివి, యాపిల్ అండ్ బ్లాక్ గ్రేప్స్. ఇవి మాత్రం తీసుకున్నాను. మీ దగ్గర కావాలంటే ఇందులో మనం పపాయ, మ్యాంగో అండ్ గ్రీన్ గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఫ్రూట్స్ని అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అనేది కొంతమందికి డైరెక్ట్గా తినలేరు కదా, ఈ ఫ్రూట్సా అని అంటారు కదా, తినలేరు కదా. సో అప్పుడు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఒకసారి మీరు ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నేను ఫర్ ది ఫస్ట్ టైం చేశాను, కాకపోతే నాకు మాత్రం చాలా సూపర్గా నచ్చింది. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను ఫ్రూట్స్తో పాటు కొన్ని బాదాంలు కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అండ్ బాదంలో ఉండే విటమిన్స్ కానీ ఫైబర్స్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం డైలీ ఒక ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసినాక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ తర్వాతకి ఫ్రిడ్జ్లోకి తీసుకొని మనం కూల్గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. యమ్మీగా థిక్నెస్ తోటి ఆ ఒక్కొక్క ఫ్రూట్ తినడం వల్ల చాలా బాగుంటుంది. నేను ఇందులో వేసిన దాంట్లో కివి అనేది నేను ఎప్పుడూ తినలేదు. లైఫ్లో ఫస్ట్ టైం అందులో వేసినాక కివి తిన్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ and wait for the until next video. Keep smiling. Take care. Bye bye.